ఉమ్, లేదు ఫ్రీజ్ ఎక్కువ రోజులు చేస్తానంటే కోర్టులు కూడా ఒప్పుకో, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఇదేం దుర్మార్గం అంటాయి. అప్పుడు అవును అవును. ఎవడన్నా వేస్తారు కూడా ఇదేం అన్యాయము, ఉమ్, 10 లక్షల జనాభా ఉన్నప్పుడు ఫ్రీజ్ చేశారు, ఇప్పుడు 20-25 వచ్చినా కూడా ఎట్ట చేస్తారని ఉమ్, ఆ రచ్చంతా జరిగి పొరపాటు నియోజకవర్గాల పునర్విభజన 29 లోపే చేసి ఎన్నికలకు వెళ్ళాలని ఆదేశించింది అనుకోండి కోర్టు. చేయాల్సింది అప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం జనాభా ప్రాతిపదికనే చేయాలి. అప్పుడు అప్పుడు నువ్వు అది తగ్గిపోవా? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళినా కుదరదు, అప్పుడు తగ్గిపోతే అదే లాస్ అంటున్నా. అవుతారు వీళ్ళు, భారీగా బాగా లాస్ దెబ్బతింటారు. అవుతారు. అవును అవును. ఎందుకంటే ఇప్పుడు 22 ఇచ్చి రేపు పొద్దున 15తో సరిపెట్టుకో అని చెప్పాలా, వాళ్ళకి 10 ఇచ్చిన 5తో సరిపెట్టుకో అని చెప్పాలా, లేదు నువ్వే తగ్గించుకో అని చెప్తారు వాళ్ళు. అవును. ఇప్పుడు దాదాపు 30 సీట్లు పోతాయి, 140 మిగులుతాయి అప్పుడు. అబ్బా. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన చెప్పిన లెక్క ప్రకారం 5 ఎంపీ సీట్లు పోతున్నాయి 25 నుంచి 20కి, అంటే 5 ఏళ్ళు 35 సీట్లు పోయినట్టే కదా. 175లో 35 పోతే 140 కదా. అంతే. 140 సీట్లలో ప్రపోర్షనేట్ వేసుకున్నారు అనుకోండి, వీళ్ళకి 15 వాళ్ళకి ఒక 5-6 రావాల్సి వస్తాయి. అదే కదా. అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, అప్పుడు వాళ్ళు మేము విడిగా పోటీ చేయాలనిపిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన 50% పెరక్కపోయినా పర్లేదు, జనాభా ప్రాతిపదికన మాత్రం రాకూడదురా నాయన ఈ ట్రిప్ అని కోరుకోవాలి. ఇలాగే ఉన్నది ఉంటే పర్లేదు, ఇట్లాగే అవసరమైతే 5 సీట్లు ఎక్కువ పెంచుతుంది టీడీపీ. కానీ టీడీపీకి కొంత లాస్ ఉంటుంది, ఎందుకంటే టీడీపీ ఎక్కువ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు.